అందరికీ నమస్తే. ఇప్పుడు ప్రభుత్వం దృష్టి అంతా కూడా అవ్వలు, తాతలు, తర్వాత సింగిల్ ఉమెన్సు వాళ్ళకిచ్చే పెన్షన్ల మీద పడ్డది. ఆ పెన్షన్స్‌లంట చాలామంది అనర్హులు ఉన్నారని చెప్తది గవర్నమెంట్. అసలు వాళ్ళ లెక్క అర్థం కాదు. లెక్కపత్రం లేదు దానికి. 1,70,000 మందికి పెన్షన్స్‌కు అనర్హులు అని చెప్పి కొట్టేసింది. 1,70,000 మంది. మొత్తం 42 లాక్స్ మెంబర్స్ ఉన్నారు మొత్తం. 42 లక్షల మంది. కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ చూస్తే చాలా క్వెషన్స్ రేజ్ అవుతాయి. అంటే గవర్నమెంట్ కావాలనే చాలా మందికి పెన్షన్ ఎత్తేసి కొత్త వాళ్ళకి ఎవరికో పెన్షన్ ఇవ్వాలని పాత వాళ్ళకి పెన్షన్ తీసేసే ప్రయత్నం చేస్తుందా? అసలు వీళ్ళు ఇచ్చేది రూ. 4,000 పెన్షన్ కూడా కాదు. రూ. 2,000 పెన్షన్ అయితే తెలుసు కదా. పాత వాళ్ళకు అంతే వస్తుంది, కొత్త వాళ్ళు కూడా 2,000 పెన్షన్ వస్తుంది. పెన్షన్ పెంపేం లేదు. కానీ ఇప్పటికి చాలా వాయిదాలు తినుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆగస్టు 15 అని కొత్తగా చెప్తున్నారు. కొత్తగా ఇప్పుడు ఇస్తాం పెన్షన్లని. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. చాలామంది కొంత చైతన్యవంతులను చేద్దాం. కొంచెం కనీసం వాళ్ళన్నా ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని రీజన్స్ చెప్తుంది. కనీసం ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలిజిబిలిటీ కన్నా వస్తారు. ఎందుకంటే పెన్షన్ ఒకసారి పోయిందనుకో ఇంకా మళ్ళీ పెన్షన్ రావాలంటే ఈ గవర్నమెంట్ పోవాలి. అంటే తిరిగి చెప్పులు అరగాల్సిందే తప్ప పనులు కావు గవర్నమెంట్లో. ఏ గవర్నమెంట్ అయినా అట్లే ఉంటుంది. పెన్షన్ శాంక్షన్ కావడం ఒక ఎత్తు, పోయిన తర్వాత శాంక్షన్ కావడం ఇంకొక ఎత్తు అవుతుంది. కాబట్టి ముందు అందరికీ చరిత్రలు చూడండి. ఏమైంది యాక్చువల్గా ఇదంతా వాళ్ళకే షాక్. ఇది పెద్ద మనుషులకు షాక్. ఇది గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళకు వేరే ఏముండదు, జీవనాధారం ఏముంటుంది. ఎంతమంది కొడుకులు ఉన్నా, ఎంతమంది బిడ్డలు ఉన్నా వాళ్ళకంటూ పైసలు వస్తే, పెన్షన్ వస్తే ఏదో చిన్న మందు గోళీలకో, హాస్పిటల్కో, దానికో దీనికో అవుతాయి. దాని మీద ప్రభుత్వానికి ఎందుకు దృష్టి పెట్టిందో అర్థం కాలేదు. ఏంటంటే జీవన ధృవీకరణ పేరుతోన తీసేస్తున్నారు. అంటే నేను బతికే ఉన్నా అని వీళ్ళు నిరూపించుకోలేకపోవడంతో తీసేస్తున్నాం అనేది వీళ్ళ లెక్క. మొత్తం కేసీఆర్ గవర్నమెంట్లో 42 లాక్స్ 42 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు అన్ని రకాలుగా కలిసి. 1,70,000 మంది ఈ స్కీమ్కు దూరం అయిపోయినారు ఈ 2.5 ఇయర్స్లో. మరి వీళ్ళు చెప్తున్న లెక్క దీనిలో 76,372 మంది చనిపోయారంట. బాగా విన్నారు లెక్క. ఇది మరణించిన వాళ్ళు 76,000 చచ్చిపోయారని చెప్తున్నారు. 76,372 మంది చనిపోయినరు అని చెప్తున్నారు. చనిపోయినరు అని ఎట్లా లెక్కేస్తున్నారు? ఎవరైతే పోయి కేవైసీ వేసుకోలేదో వాళ్ళందరినీ చనిపోయినట్లే గవర్నమెంట్లు గుర్తిస్తున్నది. మరి ఎందుకు వాళ్ళందరూ నిజంగానే ఇంతమంది చనిపోయినరా, లేకపోతే ఈ తమ్ము వండ వాళ్ళందరినీ కూడా, లేదా కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లం కూడా రావచ్చు. ముసలోళ్ళకు ఈ థమ్స్ అరిగిపోయి ఉంటాయి, సరిగ్గా ఐడెంటిఫికేషన్ చేయదు. ఏమో వాళ్ళు 60 సంవత్సరాల పైన వాళ్ళు కదా, వాళ్ళకు తమ్ము పెడితే కూడా ఒకసారి యాక్సెప్ట్ చేయదు, ఒకసారి ఐడెంటిఫై చేయదు, ఒకసారి డిఫరెన్స్ కనిపిస్తుంది. మొత్తం అరిగిపోయి ఉంటాయి, ఈ ఫింగర్ ప్రింట్స్ మొత్తం కూడా అరిగిపోయి ఉంటాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఏమైనా ఉన్నారా? అట్లాంటి వాళ్ళు కొన్ని టెక్నికల్ రీజన్స్ కూడా వస్తాయి కదా. ఇప్పుడు యాక్చువల్గా అయితే గ్రామీణ ప్రాంతాలలో, టౌన్లలో ఆల్మోస్ట్ పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులకు పోయి తెచ్చుకుంటున్నారు. ఆధార్ ప్రాబ్లమ్స్, ఆధార్లో పేరు ఏదైనా మిస్టేక్స్ ఉండడము, అడ్రస్లు చేంజ్ ఉండడము, ఆధార్ మిస్టేక్స్ కొన్ని ఉండొచ్చు, లేకపోతే బయోమెట్రిక్ ప్రాబ్లమ్స్ ఇందాక చెప్పినట్లుగా ఈ ఫింగర్ ప్రింట్స్ అరిగిపోయి ప్రాబ్లమ్స్ కొన్ని ఉండొచ్చు, లేకపోతే కొన్ని టెక్నికల్ రీజన్స్ ఇంకా గవర్నమెంట్కి వెళ్ళి ఉన్న టెక్నికల్ రీజన్స్ కూడా ఉంటాయి. అట్లాంటి రీజన్స్ ఏమైనా కావచ్చు. కానీ వీళ్ళందరినీ అనర్హులుగా ప్రకటిస్తుంది గవర్నమెంట్. వీళ్ళందరినీ ఏ లెక్కను చూపిస్తున్నారంటే 76,372 మంది చనిపోయినరు అనేది గవర్నమెంట్ లెక్క. తర్వాత ఆచూకీ లేని వారంట 45,134. ఇది ఇంకా డేంజర్ ఫిగర్. వీళ్ళు ఆచూకీ లేని వాళ్ళు అంటే అడ్రస్లో లేరంట. ఆచూకీ లేని వాళ్ళు అంటే వాళ్ళు ఫస్ట్ పెన్షన్ పెట్టినప్పుడు ఏ అడ్రస్లో ఉన్నారో అడ్రస్లో లేని వాళ్ళు అని చెప్తారు. పదుదేరు కోసం కొడుకులో బిడ్డలు ఎటైనా పోతే పోయి ఉండొచ్చు, ఊర్లు మారి ఉండొచ్చు, జిల్లాలు మారి ఉండొచ్చు, హైదరాబాద్ కూడా వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఏ బాంబేనే పోయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ ఆచూకీ లేని వారు వీళ్ళు కూడా మొత్తం ఈ 1,76,000 మందిలో 1,76,000 మందిలో వీళ్ళందరూ ఉన్నారనమాట. వీళ్ళందరూ అనర్హులే అని చెప్తుంది గవర్నమెంట్. తర్వాత రాష్ట్రం వెలుపల ఉన్న వాళ్ళు 6,064 మంది అట. రాష్ట్రం వెలుపల ఉన్న వాళ్ళు 6,064 మంది. రాష్ట్రం వెలుపల అంటే బతుకుదేరు కోసం పోయిన వాళ్ళే ఉంటారు. బతుకుదేరు కోసం కొడుకులు బిడ్డలు పోయినప్పుడు ఇంకా ఈడ ఒకదే ఉంటుంది ముసలామె అని చెప్పి తీసుకుపోయి ఉండొచ్చు బహుశా. అట్లాంటి వాళ్ళు కూడా అనర్హులేనంట. ఆసక్తి చూపట్లేదని 1,448 మంది అంట. ఆసక్తి మాకు వద్దు అంటున్నారంట. మరి ఆసక్తి చూపని వారు, సరే ఆసక్తి చూపని వాళ్ళు ఏ కేటగిరో ఏమో తెలియదు. మాకు పెన్షన్ వద్దు అంటే సరే మాకు ఆల్రెడీ ఇన్కమ్ ఉందనో, లేకపోతే మాకు ఆస్తి ఉందనో, ఇట్లా రకరకాల కారణాలతోన ఏంది వీళ్ళు చనిపోయినరని, లేకపోతే వీళ్ళు ఆచూకీ లేదు అడ్రస్లో లేరని, వీళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉన్నారని, వీళ్ళు ఇంట్రెస్ట్ చూపుతారని చెప్పి 1,28,818 మంది పెన్షన్లు కట్ అయిపోయినాయి. ఆల్రెడీ కట్ చేసిండ్రు. 1,76,000 మంది ఇంకా ధృవీకరణ చేయని వాళ్ళు అంటే మేము బతికే ఉన్నామని నిరూపించుకునే వాళ్ళు మేము బతికే ఉన్నామని అంటే
బయోమెట్రిక్ వేయని వాళ్ళు అనమాట. ఇంకా వాళ్ళు బయోమెట్రిక్ ఉపయోగించుకోలేదు. మరి దీనికి యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే కొంతమంది ఆఫీసర్లను పెట్టి ఇల్లు పోయి చేసుకొని రమ్మని చెప్పింది. ఇల్లు పోయి చేసుకొని రమ్మంటే ఇల్లు తిరిగితే ఇగో ఈ లెక్కలని చెప్తున్నారు వాళ్ళు. కానీ యాక్చువల్గా వీళ్ళేమో వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఈ సేవ పోయి చేసుకోండి, మీరు లేకపోతే మేము కౌంటర్ పెడతాం, కౌంటర్కి వచ్చి చేసుకోండి, రోడ్ల మీద ఎక్కడో పెడతామని చెప్పాను. చాలామంది తెలియదు అసలు విషయం, చాలామందికి అసలు విషయమే తెలియదు. దీనిలో ఇన్ని రీజన్స్. ముసలోళ్ళ పెన్షన్ ఎత్తేనికే వాళ్ళకి ఇచ్చింది లేదు. 2000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు చేస్తామన్నారు. సరే చనిపోయిన వాళ్ళు తీసేయాల్సిందే, లేదా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తీసేయాల్సిందే. ఓకే, అదంతా గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే నడుస్తుంది. కానీ మిగతా వాళ్ళు చాలామంది దీనిలో ఈ వేలిముద్ర లేకపోతే ఇంకా చచ్చిపోయినట్టే, వేలిముద్ర పడకపోతే చచ్చిపోయినట్టే, మా ఆఫీసర్లు వచ్చినప్పుడు నువ్వు అడ్రస్లో లేకపోతే ఇంక అంతే, నువ్వు కనపడకపోతే అంతే, నువ్వు బతుకుదేరు కోసం వేరే దగ్గర పోతే అంతే, నీకు ఇంకా పెన్షన్ రాదు, ఇంకా నీకు పెన్షన్ ఈ లెక్కలు వేస్తాం, ఈ తీసేసే లెక్కలు వేస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక సాంప్రదాయం ఉంటుంది, అంతకుముందు ఉండేది, అది మనకు తెలంగాణ రాకముందు అదే సాంప్రదాయం కొనసాగేది. ఒక ఊరిలో 100 పెన్షన్లు ఉన్నాయనుకో, ఇంకొక 20 మంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ 20 మంది లిస్టు ఎవరో పెద్ద మనిషి రాసి పెడతాడు, ఇంకా వాళ్ళతో ఏదో ఒకటి తీసుకొని రాసి పెట్టిన తర్వాత ఆ 100 మందిలో ఎవరైనా చచ్చిపోతే ఆ 20 మందిల నుంచి ఒక్కొక్కరిని అతికించుకుంటూ వస్తారు. దానిలో ఇంకా ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట. దానిలో దగ్గరలు, దూరం వాళ్ళు, పార్టీ వాళ్ళు, పైసలు ఇచ్చిన వాళ్ళు రకరకాలు ఉంటారు. వాళ్ళని తీసుకుపోయి దానిలో ఆ 100 మందిని ఆడేస్తారు. ఎప్పుడు 100 మంది ఉంటారు పెన్షనర్లు. ఇంకా నువ్వు ఎంతమంది ఎలిజిబిలిటీ వచ్చినా వాళ్ళకి రాదు పెన్షన్. వాళ్ళు సస్తే తప్ప వీళ్ళకి రాదు. వాళ్ళ సాగు కోసం చూసుకుంటుండాలి వీళ్ళు. వాళ్ళు సస్తే తప్ప మాకు రాదు కాబట్టి ఆ ముసలి సావాలి, ఆ ముసలోడు చావాలని కోరుకుంటుండాలి వీళ్ళు. అప్పుడు వాళ్ళు చచ్చిపోయినప్పుడు వీళ్ళు రికమెండేషన్ చేసుకొని పోయి లిస్ట్ చేయాలి. సేమ్ ఇప్పుడు కూడా అంతే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా ఆ సిస్టమ్ ఫాలో అవుతున్నారు. వీళ్ళ పాత సంప్రదాయాన్ని వదులుతలేరు. ఇప్పుడు ఆగస్టు 15కి ఇస్తారంట. ఇస్తారో ఎవరో తెలియదు. ఇప్పటికీ చాలా డేట్లు పోయినాయి. ఇప్పుడు కొత్త డేట్ వచ్చింది ఆగస్టు 15 అని. జనం కూడా నమ్ముతలేరు. ఏమో చూద్దాం ఇచ్చినప్పుడు అంట. నేను వల్కరిస్తే వస్తుందంట ఆగస్టు 15 కంటే, ఏమో వచ్చినప్పుడు చూద్దాం. కానీ ఇంతవరకు మస్తు చెప్పిన ఇట్లాంటివి అంటున్నారు వాళ్ళు. ఆగస్టు 15కి వస్తాయని చెప్తున్నారు. వాళ్ళకి ఇవ్వాలంటే వీళ్ళందరినీ తీసేయాలి. వాళ్ళకి ఇవ్వాలంటే వీళ్ళకి తీసేయాలి. అరే మినిస్టర్లు ఏం పనులు చేస్తున్నారని చెప్పేసి లక్ష జీతాలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు ఏం పనులు చేస్తున్నారని లక్ష జీతాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఏం పని చేస్తున్నారని లక్ష జీతాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు హెలికాప్టర్ ఖర్చు అయింది, వాళ్ళ కారులో పెట్రోల్ ఏంది, డీజిల్ ఏంది, వాళ్ళ వెనక తిరిగేది వాళ్ళకి తిండి తిప్పలేంది. 80 సార్లు ఢిల్లీ పోతే ఎంత ఖర్చు అయింటుంది, రోజు హెలికాప్టర్ వేసుకొని తిరిగితే ఎంత ఖర్చు అయింటుంది. వీళ్ళ ఛాయ్ బిస్కెట్లకి ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నారు. కానీ వీళ్ళ దానికి వచ్చే వరకు దీనిలో ఎలిజిబిలిటీ అనే పేరు మీద వీళ్ళ కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే పాత వాళ్ళకి తీసేయాలని లెక్క పెట్టుకొని ఈ పాత వాళ్ళని తీసేనికే ఇవన్నీ రకరకాల రీజన్స్ చూపించేసి వాళ్ళకి పెన్షన్ లేకుండా చేద్దామని ప్లాన్ చేస్తున్నది గవర్నమెంట్. అందుకే ఇవన్నీ ఏంటిది, ఇప్పుడు ఆచూకీ లేని వాళ్ళంటే ఏం, దీని అర్థం ఏంది? 45,204 మంది ఆచూకీ లేని వాళ్ళు, అడ్రస్లో లేని వాళ్ళంట. అంటే దాని అర్థం ఏంది? వాళ్ళ పెన్షన్ ఎత్తేస్తారా? వాళ్ళు ఎన్నో ఉంటారు, ఎన్నో బ్యాంకులో పడుతుంది, తీసుకుంటారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. ఆచూకీ లేని వాళ్ళు అనే రీజన్తో తీసేయడం కరెక్టేనా? వాళ్ళు ఎన్నో ఉంటే కేవైసీ చేయించండి, కేవైసీ చేయించుకుంటారు. కానీ వాళ్ళు ఆచూకీ లేని వాళ్ళని పేరు మీద తీసండి. వీళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. వేరే రాష్ట్రాల్లో ఉంటే ఏంది? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేది, వాళ్ళు తెలంగాణ భూమిపుత్రులు వేరే రాష్ట్రాల్లో బతుండొచ్చు కాక ఆ రాష్ట్రం వాళ్ళు ఇస్తారా? ఇప్పుడు మన రాష్ట్రంలో వేరే రాష్ట్రం వాళ్ళకి ఇస్తారా పెన్షన్లు? ఇవ్వరు కదా. వాళ్ళు ఎక్కడ ఏం కథ చూస్తారు. మరి వాళ్ళు వేరే రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి వేరే రాష్ట్రం వాళ్ళు ఇస్తారా? ఆ గవర్నమెంట్ స్కీమ్ ఇస్తుందా? రావు. మీరు ఇక్కడ వాళ్ళు కాదు, మీరు తెలంగాణ వాళ్ళు అని చెప్తారు. మరి అట్లాంటప్పుడు వీళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలి కదా. ఎన్ని డబ్బులు మీరు వేస్ట్ చేస్తున్నారు. అట్లాంటి వీళ్ళకి ఇచ్చే 2,000 రూపాయలతోనే గవర్నమెంట్ మునిగిపోతుందా? 6,064 మంది వేరే రాష్ట్రాలు ఉన్నారు అంటే వాళ్ళు ఏ బతుకు తెరువు పరిస్థితిలో పోయినరో, ఏ సిచ్యువేషన్లో వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోయినరో. ఎవరైతే ఏదో నీవు ఇచ్చే పెన్షన్ మోసం చేద్దామని అయితే పోరు కదా. వీళ్ళు ఇచ్చే 2,000 రూపాయల పెన్షన్ మోసం చేద్దామని, గవర్నమెంట్ మోసం చేద్దామని అయితే ఎవరు పోరు కదా వేరే రాష్ట్రానికి. ఏదో వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి ఉండొచ్చు, వాళ్ళతో పాటు ఉండాలి, ఒకరు ఉండలేరు కాబట్టి పోయినరు. ఈ రీజన్ కూడా కరెక్ట్ కాదు. తర్వాత ఈ దీనిలో 76,372 మంది చనిపోయినరు అని చెప్తున్నారు. ఇది ఏం లెక్కనో తెలియదు. ఈ తమ్ము పెట్టిన వాళ్ళంతా చనిపోయే లెక్కనే ఇస్తున్నారా? ఈ తమ్ము పడిన వాళ్ళందరినీ చనిపోయే లెక్కనే ఇస్తున్నారా? ఈ ఫింగర్ ప్రింట్స్ పడవు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళని కూడా దాని కిందనే ఇస్తున్నారా? అది కూడా లెక్క గవర్నమెంట్ లెక్క తేల్చాలి. ఈ 176,000 మందిని వివిధ కారణాలతోన ఈ 176,000 ధృవీకరణ పూర్తి అయిన వారు, అంటే కేవైసీ చేయించిన వాళ్ళ సమస్యలు ఏదో గవర్నమెంట్ ఐడెంటిఫై చేయాలి. పెన్షన్ పోతే మాత్రం మళ్ళీ రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. పెన్షన్ పోతే తెలుసు కదా, గవర్నమెంట్లో కన్నమ్మ వాళ్ళ కాలు పట్టుకోవాలి పెన్షన్ కోసం మళ్ళీ పెట్టిందికి. కాబట్టి ఉన్నప్పుడే కాపాడుకునే ప్రయత్నం చేయాలి. గవర్నమెంట్ కూడా ఈ పిచ్చి రీజన్స్తోనే తీసేయకుంటే బెటర్. లేకపోతే కావాలని తీసేసిందని జనం భావించాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.